ప్రపంచంలోనే అత్యంత ముఖ్యమైన సముద్ర మార్గం స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఇప్పుడు ఒక గల్లీ గొడవలా మారిపోయింది. ఇక్కడ ఏం జరుగుతుందో చూస్తే ఇది ఒక అంతర్జాతీయ రహదారా లేక ఒక కామెడీ షోనా అని మీకే అనుమానం వస్తుంది. అక్కడ పరిస్థితి ఎలా ఉందంటే, ఒకసారి ఇరాన్ ఈ దారి బంద్ అంటుంది, వెంటనే అమెరికా లేదు లేదు దారి తెరిచే ఉంది, మేం చూసుకుంటాం అంటుంది. ఇంతలో ట్రంప్ సోషల్ మీడియాలో గొడవ లేదు, దారి ఓపెన్ అయింది, అంతా కూల్ అని పోస్ట్ పెడతాడు. జనాలు ఊపిరి పీల్చుకునే లోపే నెక్స్ట్ సెకండ్ ఇరాన్ ఆర్మీ మళ్లీ ఆ దారిని క్లోజ్ చేస్తోంది. ఈ రెండు దేశాల టామ్ అండ్ జెర్రీ ఆటతో ప్రపంచ ఎకానమీకి చుక్కలు కనిపిస్తున్నాయి. మొన్న శుక్రవారం దారి తెరిచారు కదా అని ఆనందంగా వందలాది షిప్స్ అక్కడి నుండి వెళ్లాయి. కానీ ఆ సంతోషం కొన్ని గంటలు కూడా నిలవలేదు. శనివారం రాగానే ఇరాన్ మళ్లీ ఆంక్షలు పెట్టింది. పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే, ఆ దారి గుండా వెళ్తున్న కొన్ని నౌకల మీద ఏకంగా ఫైరింగ్ కూడా జరిగింది. ఈ దాడుల్లో భారతదేశానికి చెందిన ఒక ఆయిల్ ట్యాంకర్ పై కూడా దాడి జరిగింది. దీంతో భారత ప్రభుత్వం ఇరాన్ రాయబారిని పిలిపించి తీవ్ర నిరసన తెలియజేసింది. ప్రస్తుతం పరిస్థితి చాలా ఉద్రిక్తంగా ఉంది. నౌకలకు రేడియోలో నేరుగా ఈ దారిలోకి రావద్దు అని హెచ్చరికలు అందుతున్నాయి. ఒకవైపు కాల్పుల విరమణ గురించి చర్చలు జరుగుతుంటే, మరోవైపు ఈ కీలకమైన మార్గం భవిష్యత్తు ఏంటో ఎవరికీ తెలియకుండా పోయింది. మొత్తానికి చెప్పాలంటే గ్లోబల్ ట్రేడ్ అనేది ఇప్పుడు స్టీరింగ్ లేని కారులా మారిపోయింది. ఏ క్షణాన ఏమవుతుందో ఎవరికీ తెలియదు. ఈ గ్లోబల్ డ్రామాపై మీ అభిప్రాయం ఏంటి? కింద కామెంట్స్ లో చెప్పండి. ఈ సంక్లిష్టమైన విషయాన్ని అందరికీ అర్థమయ్యేలా చెప్పడానికి ఈ వీడియోను షేర్ చేయండి. జై హింద్.